ఆల్రెడీ స్టోర్లో ఉన్న సన్నీ అభినవ్ రాకని గమనించి ఎలాగైనా అతన్ని ఏడిపించాలనే ఉద్దేశంతో సేల్స్ పర్సన్తో డీల్ కుదుర్చుకుంటాడు. వాళ్లు అభినవ్ని ఇన్సల్ట్ చేయగా అతనేమో మేనేజర్ని కలుస్తా అని బెదిరిస్తాడు. ఈలోగా సెక్యూరిటీ వచ్చి అభినవ్తో గొడవపడుతూ వాళ్లకి తన స్టైల్లో కోటింగ్ ఇచ్చిన అభినవ్ ఇక అక్కడ ఉండకూడదు అని బయలుదేరుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే బిలీనియర్ క్లబ్ మెంబర్ ధవల్ ఎంట్రీ ఇస్తాడు. సెక్యూరిటీ అభినవ్ అలియాస్ టైగర్తో గొడవ పెట్టుకుంటున్నారని గమనించి షాక్ అయ్యాడు. స్టాఫ్ వైపుకు చూస్తూ ఏం జరుగుతుందిక్కడ? సార్ వెళ్ళిపోతున్నా అని ఎందుకు చెప్తున్నారు అని అడిగాడు ధవల్. మరేం లేదు సార్, ఇది చాలా చిన్న విషయం, మీరు పట్టించుకునేంత సీన్ లేదు. మనది ప్రీమియం స్టోర్ కదా సార్, అలాంటి వాళ్ళకి ఎంట్రీ లేదని చెప్పాం. కానీ పొగరుగా బిహేవ్ చేస్తుంటే మన సెక్యూరిటీ వాళ్ళు వాడిని బయటికి పంపించేస్తున్నారు అని చెప్పాడు ఒక సేల్స్ పర్సన్. అదంతా వింటూ ఉంటే ధవల్కి చెమట్లు పట్టడంతో పాటు మొహమంతా ఎర్రగా మారిపోయింది. మీకెవరు పిచ్చి పట్టిందా? కస్టమర్ ఎవరైనా సరే లోపలికి రాకుండా ఆపే అర్హత మీకు లేదు. వచ్చిన కస్టమర్స్కి మన కలెక్షన్ చూపించడం, వాళ్ళకి నచ్చితే బిల్ చేయించడం, వాళ్ళు అడిగే డౌట్స్కి ఆన్సర్స్ చేయడం మాత్రమే మీ పని. అది కాకుండా ఈ ఎక్స్ట్రా కటింగ్స్ చేయమని ఎవరు చెప్పారు? ఈ స్టోర్ నా ఫ్రెండ్ది అని మీకు తెలుసు కదా, వాడికి చెప్పి వెంటనే మిమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి పీకించేస్తాను. అప్పుడు కాని మీ తిక్క కుదరదు అని వాళ్ల మీదకి విరుచుకుపడ్డాడు ధవల్. ఒక సేల్స్ పర్సన్ కంగారు పడుతూ వాళ్ళు చేసిన పనిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, షడప్, నోరు మూసుకోండి, మీరు మాట్లాడే రైట్ కూడా పోగొట్టుకున్నారు అని వాళ్ల మీద మళ్లీ అరిచి ఈసారి సెక్యూరిటీ గార్డ్స్ వైపుకు తిరిగి, ఇంక మీ సంగతి ఏంటి? సెక్యూరిటీ అంటే వచ్చిన కస్టమర్స్ని బెదిరించడం కాదు మీ పని. మీ ఉద్యోగాలు పోయి మీ బతుకులు రోడ్డు మీదకొస్తే కానీ మీ పొగర అనగదు అన్నాడు ధవల్. సేల్స్ పర్సన్స్కి సెక్యూరిటీ గార్డ్స్కి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతలోనే తన పాకెట్లో నుంచి ఫోన్ బయటికి తీశాడు ధవల్. వెంటనే ఆ స్టోర్ ఓనర్ అయిన సందేశ్కి కాల్ చేశాడు. ధవల్ నుంచి కాల్ రాగానే ఉత్సాహంగా లిఫ్ట్ చేసి, హలో,